హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు భవిక క్రియేషన్స్. నేను మీ సుప్రియ. ఇవాల్టి వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి అయితే కొన్ని ప్రోడక్ట్స్ అయితే తెప్పించాను. చూస్తే మీకే అర్థమవుతుంది కదా. మంచి మంచి కలెక్షన్స్తో అయితే మళ్ళీ వచ్చేసానండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి నేను ఇక్కడ పర్పుల్ కలర్ అనేది తీసుకున్నాను. థిక్ పర్పుల్ కలరు. దీనిపైన మనకి గోల్డెన్ కలర్తో వైట్ స్టోన్స్తో అయితే మనకి వచ్చేసిందండి. చూడండి, ఇక్కడ ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా హెవీ వర్క్తో ఉందండి. మ్యారేజ్ టైంకి, ఫెస్టివల్ టైంలో అయితే చాలా యూజ్ఫుల్ అవుతుంది. నేను రీసెంట్గానే వర్క్ అనేది వేయించానండి. నాకు 1500, 400, 300 నుంచి అయితే స్టార్ట్ అయినాయి. సింపుల్ వర్క్ అండి, అది నార్మల్ వర్కే. ఇలా ఒకసారి ట్రై చేయండి. మనకి మీషోలోనే గ్రాండ్ వర్కే మనకి 400 నుంచే స్టార్ట్ ఉందండి. ఒకసారి ట్రై చేయండి. ఈ వర్క్ అయితే బయట అయితే మనకి వర్క్ చేసే వాళ్ళ దగ్గర అయితే అట్లీస్ట్ 1500 నుంచి 2000 దాకా అయితే ఛార్జ్ చేస్తారు. మీషోలో అయితే మనకి 400కే అవైలబుల్గా ఉంది. ఒకసారి ట్రై చేయండి. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూశారు కదా, బ్యాక్ నెక్ ఒక హ్యాండ్, ఫ్రంట్ నెక్ ఒక హ్యాండ్ వచ్చేసి నేను ఓవరాల్గా మంచి క్వాలిటీ బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. ఇదైతే చాలా బాగుంది. 5 స్టార్ ఇచ్చేయచ్చండి, అంత బాగుంది క్వాలిటీ అయితే. చూస్తే అస్సలు వదులుకోరు. చూడండి, మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తాను. క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇది మనకి సిల్క్ క్లాత్, అంత బాగుంది. ఒకసారి ట్రై చేయండి. అలాగే సెకండ్ది వచ్చేసి నేను ఇక్కడ కాంబో సెట్ అయితే తీసుకున్నానండి. ఇది మన అమ్మ వాళ్ళకైతే డీప్ నెక్ వాళ్ళైతే యూజ్ చేయరు కదా, అలాంటి వాళ్ళకైతే కొంచెం షార్ట్ నెక్ ఉన్న వాళ్ళకైతే యూజ్ఫుల్ అవుతుంది. ఇదైతే నార్మల్గానే ఉంది. ఇక్కడ కాంబో సెట్ అయితే తీసుకున్నాను. చూడండి, ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇక్కడ పింక్ కలరు. ఇందులో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఇది ఫ్రంట్ నెక్ అండి. మనకి బ్లౌజ్ అనేది 2 పీసెస్ కింద ఇచ్చారు. ఇది హ్యాండ్కి అయితే ఇలా మనకి సింపుల్గా పికాక్ డిజైన్తో కొమ్మలతో అయితే వచ్చేసింది, గోల్డ్ కలర్తో. నార్మల్గానే ఉందండి ఇదైతే. నేనైతే 5 స్టార్ అస్సలు ఇవ్వను. మనకి రీడింగ్స్ కూడా చాలా తక్కువ ఉంది. ఒకేలా ఉంది. తక్కువ ప్రైస్ కావాలనుకుంటే ఇలాంటివి ట్రై చేయండి. లేదా మనకి గ్రాండ్ కావాలనుకుంటే నేను ముందుగా చూపించాను కదా, అలాంటివి ట్రై చేయండి. బ్యాక్ పార్ట్ వచ్చేసి మనకి ఈ విధంగా సింపుల్గా అయితే ఇచ్చేసారండి. కొమ్మలతో మ్యాంగో డిజైన్తో అయితే వచ్చేసింది. ఓవరాల్గా బ్లౌజ్ అయితే మనకి ఈ విధంగా వచ్చేసింది. 2 హ్యాండ్స్ వచ్చేసి పికాక్ డిజైన్తో కొమ్మలతో వచ్చేసింది. సేమ్ ఇది ఎలా ఉందో మనకి బ్లూ కలర్ ప్యాటర్న్ కూడా సేమ్ అలానే ఉందండి. కాంబో సెట్ అని చెప్పాను కదా, మనకి 300, 350లోనే మనకి 2 బ్లౌజ్ పీసెస్ వస్తాయి. అమ్మ వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతాయండి. డీప్ నెక్ యూజ్ చేయని వాళ్ళకైతే పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. చూడండి, మనకి బ్లూ కలర్ మీద చాలా బాగా కనిపిస్తుంది గోల్డ్ కలర్ ప్యాటర్న్తో. ఒకసారి ట్రై చేయండి ఇది కూడా కావాలనుకుంటే. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫ్రంట్ నెక్ ఒక హ్యాండ్ అయితే ఇంకొక పీసెస్ కింద ఇచ్చారు. ఇంకొక హ్యాండ్ వచ్చేసి ఈ సైడ్ ఇచ్చేసారండి. ఇక్కడ 2 పీసెస్ కింద డివైడ్ చేశారు. అలాగే ఈ బ్లౌజ్ కూడా చాలా బాగుందండి. కానీ క్లాత్ అయితే ఒకేలా ఉంది, నార్మల్గానే ఉంది. డిజైన్ అయితే బ్లాక్ పైన అయితే మనకి పింక్, గ్రీన్ కలర్, గోల్డ్ కలర్ కాంబినేషన్తో అయితే చాలా బాగా కనిపిస్తుంది. ఇది కూడా ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. మనకి తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ అయితే ఇచ్చేసారండి. ఫస్ట్ చూపించిన బ్లౌజ్ అయితే మనకి 400 ఉంది కాబట్టి మనకి చాలా గ్రాండ్గా ఇచ్చినారు. ఇది కొంచెం సింపుల్గా ఉంది కాబట్టి మనకి 250 ఏమో ఇచ్చారండి. ఇవి నేనైతే రికమెండ్ చేయనండి, నార్మల్గానే ఉన్నాయి. పింక్, బ్లూ, బ్లాక్ అనేది. మిగతా అన్నీ అయితే బాగా వచ్చాయి. ఒకసారి ట్రై చేయండి ఎవరికైనా కావాలనుకుంటే. మీషోలోనే మనకి మంచి వర్క్ బ్లౌజులు, కంప్యూటర్ వర్క్, మగ్గం వర్క్ బ్లౌజులు అయితే తక్కువ ప్రైస్కే మంచి క్వాలిటీ అయితే ఇస్తున్నారు.
చూడండి మనకి బ్యాక్ నెక్ ఒక హ్యాండ్ అయితే చూపించాను కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఒక హ్యాండ్ అయితే ఇంకొక పీస్ కింద అయితే ఇచ్చేసారండి. చూడటానికి చాలా బాగా కనిపిస్తుందండి. పికాక్ డిజైన్తో అయితే కొమ్మలతో అయితే ఇది కూడా వచ్చేసింది. అంత బాగుంది. చూడండి ఇక్కడ నేను నేవీ బ్లూ కలర్ తెప్పించాను. ఇది కూడా క్లాత్ అయితే ఆసము, వర్క్ కూడా చాలా బాగుంది. చూస్తే మీకే అర్థమైపోతుంది, అంత బాగుందండి. మనం ఎక్కువ కాస్ట్ పెట్టి తీసుకున్న ఎక్కువ సార్లు మనం వేసుకోలేము. ఇలా తక్కువ కాస్ట్తోనే మనము ఎక్కువ సార్లు అయితే యూజ్ చేయొచ్చు. వర్క్ కూడా అస్సలు ఎక్కడ కూడా మిస్ అవ్వలేదు, అంత బాగుంది ఫినిషింగ్ అయితే. బ్యాక్ నెక్ చూసుకున్నట్లయితే మంచి కొమ్మలతో వచ్చేసింది. హ్యాండ్స్ అయితే మనకి ఈ విధంగా స్టార్ టైప్ డిజైన్తో అయితే ఇచ్చేసారండి. మనకి బ్లౌజ్ మొత్తం చిన్న చిన్న బూటీస్తో అయితే వర్క్ అయితే వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ అయితే మనకి చిన్న చిన్న స్టార్స్తో అయితే వచ్చేసిందండి. ఓవరాల్గా బ్లౌజ్ అయితే ఒకే క్లాత్ మీద అయితే వర్క్ అనేది ఇచ్చేసారు. మనకి 2 పీసెస్ కింద అయితే అస్సలు ఇవ్వలేదు. ఒకటే క్లాత్ పైన మంచి మెటీరియల్ పైన అయితే మనకి వర్క్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారండి, గోల్డ్ కలర్ కాంబినేషన్తో. చూసారు కదా, చూస్తే అర్థమైపోతుంది మనకి. ఇది కూడా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. అలాగే నేను మొన్న జుమిచ్చి శారీ తీసుకున్నానని చెప్పాను కదా, ఆ శారీకి అయితే బ్లౌజ్ అయితే చూపిస్తున్నాను. సీక్వెన్స్ బ్లౌజ్ అనేది చూపిస్తున్నాను. సేమ్ దాని లేస్కి అయితే మ్యాచ్ అయ్యేటట్టు నేను ఇక్కడ కొంచెం యాష్ కలర్ అనేది బ్లౌజ్ అనేది తీసుకున్నాను. వైట్ కాదండి, ఇది కొంచెం యాష్ కలరు. దానిపైన మనకి కనిపించని చెమ్కీస్తో అయితే మనకి వర్క్ అనేది చాలా గ్రాండ్గా ఇచ్చారు. హ్యాండ్స్కి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ సైడ్ అనేది మనకి ఫుల్గానే ఇచ్చేసారండి. లోపల లైనింగ్ ఉక్స్ పట్టీలు కూడా చాలా బాగా ఇచ్చారండి. లైనింగ్ కూడా మంచి క్వాలిటీతో వచ్చేసింది. మనకు కట్టుకోవడానికి ట్యాజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. నెక్ కూడా మనకి డీప్ నెక్కే వచ్చేసిందండి. మొన్న జుమిచ్చి శారీ తీసుకున్నాను కదా, దానికి మ్యాచింగ్గా నేను నెట్టెడ్ క్లాత్ అనేది తీసుకున్నాను. ఇది మా పాప కోసం ఒక ఫ్రాక్ లేదా లెహంగా అయితే స్టిచ్ చేపిద్దామని, మదర్ డాటర్ డ్రెస్ లాగా అయితే చేసుకోవాలని తీసుకున్నానండి. ఇది మనకి 10 మీటర్స్ నెట్ క్లాత్, 3 మీటర్స్ శాటిన్ అయితే వచ్చేసింది. ఇది ఆల్రెడీ అవుట్ ఆఫ్ స్టాక్ అయితే అయిపోయిందండి. ఇక్కడ చూడండి, నేను స్టాక్ ఉన్నప్పుడే తీసుకున్నాను కాబట్టి నాకు తక్కువకే వచ్చేసింది. నేను ఇక్కడ మదర్ డాటర్ డ్రెస్సుల కింద స్టిచ్ చేయించుకోవాలని తీసుకున్నాను. శాటిన్ అయితే మనకి 3 మీటర్స్ అయితే ఇచ్చారు. శాటిన్ అంటే మనకి లోపల లైనింగ్ వేసి స్టిచ్చింగ్ చేయించుకోవడానికి అయితే ఇచ్చేసారండి. ఇది కూడా మంచి క్వాలిటీతో అయితే వచ్చేసింది. శాటిన్ కూడా చాలా బాగుందండి, షైన్ అయితే చాలా ఎక్కువగా ఉంది. నెట్ క్లాత్ అనేది కూడా మనకి చాలా సాఫ్ట్గా ఉందండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, ఒకసారి చూసేయండి మీరు కూడా. చూడండి, చూస్తే అర్థమవుతుంది కదా, క్లాత్ అనేది చాలా స్మూత్గా ఉంది, చాలా షైనీగా ఉంది. ఓవరాల్గా మనకి నెట్ క్లాత్ అనేది 10 మీటర్స్ ఇచ్చారు. ఇది మనం లెహంగా కిందికైనా లేదా ఫ్రాక్ కిందికైనా యూజ్ చేయొచ్చండి. నేను ఒకసారి ఇది స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత సేమ్ డ్రెస్సులు వేసుకొని మీతో కూడా షేర్ చేస్తాను, ఓకేనా? అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నా వీడియో ఇంతవరకు చూసిన వాళ్ళందరికీ బాయ్ బాయ్. చూడండి, ఇక్కడ నేను ఓవరాల్గా బ్లౌజులు అనేది అన్నీ ఒకటేసారి కింద పెట్టి దగ్గర నుంచి కూడా మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. మనకు బ్లౌజ్ వర్క్ డిజైన్ అయినా బ్లౌజ్ క్వాలిటీ అయినా చాలా బాగుంది. వీటి లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ట్రై చేయండి. మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల మరి కొందరికైతే చేరువవుతుంది. ప్లీజ్ ఒక లైక్ అయితే చేయండి. మన బ్లౌజ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో, మీకు ఇందులో ఏది నచ్చిందో కూడా కామెంట్ చేయండి, నేను వాటికైతే రిప్లై ఇస్తాను.